హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం ప్రొనౌన్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ప్రొనౌన్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. దిస్ ఈజ్ టాపిక్ ఫర్ యూస్ఫుల్ ఫర్ టెట్, డిఎస్సి, ఆర్ఆర్బి ఎగ్జామ్స్, all the exams. So all of you must listen carefully and take notes. Wherever I explained deeper and concept, it is very useful for examination oriented. సో డైరెక్ట్గా గన్ షాట్గా బిట్స్ మీరు ఈ ప్రొనౌన్ కాన్సెప్ట్ నుంచి అటెంప్ట్ చేయాలనే ఈ కాన్సెప్ట్ నేను డీప్గా రీసెర్చ్ చేసి అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీకు తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అందువల్ల జాగ్రత్తగా విని క్లాసు నోట్స్ చేసుకోండి, అలాగే ప్రాక్టీస్ చేయండి. ఎంసీక్యూస్ కూడా నీకు ఇస్తున్నాను ఇక్కడ, ఇదే వీడియోలో ప్రాక్టీస్ కూడా చేయండి. లాస్ట్ పేజీలో ఆన్సర్స్ కూడా ఇస్తున్నాను, అలాగే కొన్ని ఎగ్జామ్స్ టిప్స్ కూడా ఇస్తున్నాను. సో అందువల్ల చాలా కష్టపడి మెటీరియల్ తయారు చేసి వీడియోస్ చేస్తున్నాను కనుక మీరు అందరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ప్రసాద్ బోను ఫ్రమ్ ఇంగ్లీష్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ మై ఛానల్ ఫ్రెండ్స్ డిఎస్సి క్లాసెస్. యూ కెన్ go through the channel and take playlist, play every video. It is useful content to crack the exams. All the best. Let's begin our session with pronoun. Pronoun concept అనేది ఈజీగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ let's discuss about this definition. A pronoun is a word used in place of a noun or a phrase. Noun or a phrase. It is the replacing word. It is the replacing word instead of a noun or a pronoun. మరి ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ద ప్రైమరీ పర్పస్ ఈజ్ టు అవాయిడ్ రిపిటేషన్, మేకింగ్ సెంటెన్స్ మోర్ కాన్సైన్స్ అండ్ ఈజియర్ టు ఫ్లో. నౌన్ ప్లేస్లో వాడబడేది ప్రొనౌన్ అన్నమాట, అంటే సర్వనామం. దీని ప్రైమరీ ఉద్దేశం ఏంటంటే నౌన్స్ని ఎక్కువగా రిపిటేషన్గా వాడకుండా ఒక నౌన్ ఒకసారి ఉపయోగించి నెక్స్ట్ ప్లేస్లో ప్రొనౌన్స్ ఉపయోగించడానికి తీసుకురాబడిన ఒక చిన్న కాన్సెప్ట్ ఇది. మరి ఫర్ ఎగ్జాంపుల్ సారా ఈజ్ హంగ్రీ, మళ్ళీ సారా వాంట్స్ పిజ్జా. సారా ఈజ్ హంగ్రీ, సారా వాంట్స్ పిజ్జా. ఈ రెండు కూడా మనం చూడండి, సారా ఈజ్ హంగ్రీ, సారా వాంట్స్ పిజ్జా, సారా వాంట్స్ పెన్, ఇలాంటివి ప్రతిసారి సారా 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 అని వాడకుండా దానికి మనం ఏం చేసామంటే ఇంగ్లీష్ గ్రామేరియన్స్ సారాకు బదులుగా షీని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఫిమేల్ని షీని, మేల్స్కి హీగా మనం ఇంట్రడ్యూస్ చేశారు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. స్పెసిఫిక్గా ఒక నౌన్కి బదులుగా వాడేది ప్రొనౌన్. ఓకే, నెక్స్ట్ ఈ ప్రొనౌన్ అనేది చూడండి, డీపర్ కోర్ డెఫినేషన్ ఇక్కడ ఇస్తున్నాను. ఇది ఎక్కడ కూడా దొరకవు, చాలా రేర్గా ఉంటాయి. ఈ ప్రొనౌన్ అనేది ఏంటంటే స్పెసిఫిక్ నౌన్ దట్ ద స్పెసిఫిక్ నౌన్ దట్ ప్రొనౌన్ రీప్లేసెస్. చూడండి, ఒక స్పెసిఫిక్ నౌన్ని ప్రొనౌన్ రీప్లేస్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సారా ఈజ్ హంగ్రీ, షీ వాంట్స్ పిజ్జా. సారా అనే స్పెసిఫిక్ నౌన్ని షీ రీప్లేస్ చేసింది అనమాట. అందుకే సారా ఈజ్ ద యాంటీసిడెంట్ ఆఫ్ షీ అంటాం. సారా ఈజ్ ద యాంటీసిడెంట్ ఆఫ్ షీ. ఇది అడుగుతాడనమాట, వాట్ ఈజ్ ద యాంటీసిడెంట్ అంటే ఇక్కడ సారా. నెక్స్ట్ ఇంకోటి రూల్ ఏంటంటే అగ్రిమెంట్ ఉండాలి, అంటే సబ్జెక్టివ్ వెర్బ్కి అగ్రిమెంట్ ఉండాలి. ప్రొనౌన్స్ మస్ట్ అగ్రీ విత్ దేర్ యాంటీసిడెంట్స్. యాంటీసిడెంట్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్స్. సారా లాంటి సబ్జెక్ట్స్ని మనం యాంటీసిడెంట్. ఇన్ నెంబర్లో కూడా అగ్రిమెంట్ అవ్వాలి, సింగులరా ప్లూరలా. అలాగే పర్సన్ కూడా అగ్రిమెంట్ అవ్వాలి, ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా. ఇలాగా మనం ప్రొనౌన్ని అగ్రీ అయ్యేలాగా రాయబడి ఉండాలి. దాన్ని అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, వి, యు, దే, ఇవి ప్లూరల్ అగ్రిమెంట్స్. అలాగే హీ, షీ, ఇట్, ఇవి సింగులర్ అగ్రిమెంట్స్. ఫస్ట్ పర్సన్ ఐ, వి, యు. ఐ
వై మేము అవి ఫస్ట్ పర్సన్, యు అనేది సెకండ్ పర్సన్, హీ షీ ఇట్ దే అవి థర్డ్ పర్సన్ అన్నమాట. అలాగా సబ్జెక్టు సింగులరా ప్లూరలా అని చూసుకుంటుంది. అలాగే ఆ పర్సన్ మాట్లాడే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ పర్సన్ థర్డ్ పర్సన్ అనేది కూడా చూసుకోవాలి. ఈ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల మీరు కొంచెం ఎగ్జాంపుల్స్తో అయితే ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాస్ మనం కమింగ్ అప్ క్లాస్లో ఈజీగా ఉంటుంది చూడండి. నెక్స్ట్ మరి ఇందాక చెప్పుకున్నాం ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్సన్. ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్సన్స్ ఎవరెవరు ఉంటారు? ఫస్ట్ పర్సన్ ఎవరు ఉంటారు? ఈ ఫస్ట్ పర్సన్లో ఉండేది ఐ, మీ, మైన్. ఐ, మీ, మైన్ సింగులర్ అన్నమాట. ఇవి ప్లూరల్ ఎవరంటారు? వై, అజ్, అవర్. వై, అజ్, అవర్ ఇవి ప్లూరల్లో ఉంటారు. ఫస్ట్ పర్సన్ ఎవరైనా అంటామంటే ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని ఫస్ట్ పర్సన్ అంటాం. ఓకేనా? ఎవరితో మాట్లాడుతున్నామో అంటే వినేవాళ్ళు, వాళ్ళని సెకండ్ పర్సన్ అంటాం. యు, యువర్స్ అది ప్లూరల్ కూడా సేమే, సింగులర్ అదే, ప్లూరల్ అదే. ఇదే దీని యొక్క స్పెషాలిటీ అన్నమాట. థర్డ్ పర్సన్ అంటే ఏంటంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నామో అదే స్పోకెన్ అబౌట్. ఇట్ ఈస్ ద స్పోకెన్ అబౌట్. థర్డ్ పర్సన్ ఈజ్ ద స్పోకెన్ అబౌట్. విచ్ పర్సన్? హీనా, షీనా అతని గురించి, ఆమె గురించి, ఆ వస్తువు గురించా, ఈ వస్తువు గురించా, వాళ్ళ గురించా, వేటి గురించి అయితే మాట్లాడుతున్నామో వాటినే మనం థర్డ్ పర్సన్ అంటాం. ఓకేనా? సో ఇలా మనం ఫస్ట్ పర్సన్, థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ గురించి అర్థం చేసుకున్నాం. ఫస్ట్ పర్సన్ ఎవరు? నేను మాట్లాడుతున్నాను కనుక నేను ఫస్ట్ పర్సన్, మీరు వింటున్నారు కనుక మీరు సెకండ్ పర్సన్. కానీ నేను ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను మీ దగ్గర, వాళ్ళనే థర్డ్ పర్సన్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ గ్రామర్ గురించి మాట్లాడుతాం, ఇంగ్లీష్ గ్రామర్ ఏమో థర్డ్ పర్సన్. ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మరి ఇక్కడ ప్రొనౌన్స్ అనేవి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం కదా, జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా వస్తున్నాయో. చూడండి. ఎవ్రీ వన్ బ్రాట్ డాష్ లంచ్ విత్ దెమ్. ఎవ్రీ వన్, ఇక్కడ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరట వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళతోటి లంచ్ తీసుకొచ్చారు. సో లంచ్ తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటి? ఏ ప్రొనౌన్? హిజ్ లంచ్. ప్రతి ఒక్కరు అతనేంటి? ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు. సో అందువల్ల హిజ్ తప్పు, హెర్ తప్పు. సో ఎక్కువ ఎవ్రీ వన్ అంటే దేర్. ఇక్కడ ప్రతి ఒక్కరు కనుక ఎక్కువ ప్లూరల్ సెన్స్ ఉంది. ఇక్కడ చూడండి ప్లూరల్ సెన్స్ ఉంది, అందువల్ల దేర్ అని వాడాలి. మరి ఇలాగ దేర్ అంటే ఏంటి, హిజ్ అంటే ఏంటి, హెర్ అంటే ఏంటి, ఇలాంటివే మనం కొన్ని టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అనేవి నేర్చుకోవాలి. ఇలాంటి బిట్స్ ఆన్సర్ చేయాలంటే టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అనేవి లెట్స్ బ్యాక్ టు ద టేబుల్. ఇప్పుడు చూడండి థర్డ్ పర్సన్. చూడండి హీ, షీ, ఇట్, హిమ్, హెర్. అలాగే దే, దెమ్, దేర్స్. చూడండి ఇక్కడ దేర్స్ ప్లూరల్లో వచ్చింది, థర్డ్ పర్సన్ ప్లూరల్లో వచ్చింది ఈ దేర్స్ అనేది. మరి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు దేర్స్ అలాంటివి ఎలా వస్తాయి, అసలు దాన్ని ఎలా నేర్చుకోవాలి అనేది ఒక టేబుల్లో ఇచ్చాను చూడండి. ఈ టేబుల్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే పర్సన్, ఆ పర్సన్కి సబ్జెక్టివ్ కేస్ ఏంటి, ఆబ్జెక్టివ్ కేస్ ఏంటి, పొసెసివ్ కేస్ ఏంటి, అలాగే పొసెసివ్ ప్రొనౌన్ ఏది, పొసెసివ్ యాడ్జెక్టివ్ ఏది అంటే ఈ టేబుల్ అన్నమాట. ముందు మొత్తం ఈ 5 రకాలు నేర్చుకున్న కంటే ఫస్ట్ ఒక 3 రకాలు నేర్చుకుందాం, తర్వాత దీన్ని యాడ్ చేద్దాం. ఓకేనా? పర్సన్స్ ఐ. సో ఐకి సబ్జెక్టివ్ కేస్ ఐఏ, నేనే సబ్జెక్ట్, నేనే. ఎవరు? ఆబ్జెక్టివ్ కేస్ అంటే సబ్జెక్టివ్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్త ప్లేస్లో కర్మ, కర్తే కర్మ అయితే మీ అవుతుంది అన్నమాట. ఓకేనా? నేనే, నాకు అని అర్థం వస్తుంది. నేను అంటే సబ్జెక్ట్, నాకు, నా చేత అలాంటివి వస్తే ఆబ్జెక్టివ్ కేస్. మరి పొసెసివ్ కేస్ ఏంటంటే మైన్. పొసెసివ్ కేస్ అంటే మైన్, నేనే. ఓకేనా? అలాగే రిఫ్లెక్సివ్ కేస్ ఏంటంటే మై సెల్ఫ్. ఈ 5కి ఈ ఐ అనే సబ్జెక్ట్కి, ఐ అనే పర్సన్కి, ఫస్ట్ పర్సన్కి ఎన్ని ఉన్నాయి చూడండి.
ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. ఓకేనా? ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్ ఇలా లైన్గా గుర్తించుకోవాలి మీరు. ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్. సో మరి లైన్ తప్పపోతే ఏం చేస్తాం? సో అందువల్ల లైన్ తప్పకుండా సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ ఈ రెండు గుర్తుంటాయి. అలాగే పొసిసివ్ యాడ్జెక్టివ్, పొసిసివ్ ప్రొనౌన్ ఈ రెండు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ రెండు. అలాగే రిఫ్లెక్సివ్ అంటే నేనే, మీరే, మేమే, మాకు మేమే ఇచ్చుకున్నాం, మీకు మీరే ఇచ్చుకోవాలి. అలాగే మాకు మేమే ఈ పని చేసామంటాం, ఆమె పని చేసిందంటాం, అదే పని చేసిందంటాం, వారే పని చేశారు, లేదంటే వాళ్ళవే, వారే అనేది వస్తుంది అనమాట. ఇలాంటి ఈ రిఫ్లెక్సివ్ కేసెస్ చాలా ఇంపార్టెంట్. వీటి మీదే బిట్ అడుగుతున్నాడు. మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, ఎవర్ సెల్ఫ్, ఇన్ సెల్ఫ్, ఎర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. సో ఇలాగ రిఫ్లెక్సివ్ కేసు సెల్ఫ్ 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 అని వస్తాయి. సెల్ఫ్ లేదా సెల్ఫ్స్ అంటే రిఫ్లెక్స్ అయ్యింది అని అనుకోండి, జస్ట్ కోడింగ్ గుర్తుపెట్టుకోవడానికి. రిఫ్లెక్స్ అయిందంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్. కోడ్ ఏంటి? సెల్ఫ్ రిఫ్లెక్షన్. సెల్ఫ్ అని వచ్చిందంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇదే ప్రొనౌన్ అని అడుగుతాడు, ఐడెంటిఫై ద రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాడు. సో అందువల్ల ఈ సెల్ఫ్స్ అనేది వస్తాయి. అందువల్ల కోడ్ ఏంటి? సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనుకోండి, అంతే, జస్ట్ మీకు గుర్తించడానికి. సో ఇవన్నీ కూడా బిట్స్. ఈ బిట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అనేవి వస్తాయి కనుక ఈజీగా గుర్తుపట్టవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం, బ్యాక్ వద్దాం టేబుల్కి. ఇక్కడ మనం ఐ అనే పర్సనల్ ప్రొనౌన్కి సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసిసివ్ కేస్, అలాగే పొసిసివ్లో రెండు ఉంటాయి, యాడ్జెక్టివ్, ప్రొనౌన్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్. అంటే ఎస్ఏ ఇంగ్లీష్లో మై, అవర్, యువర్, హిజ్, హెర్ ఇవి యాడ్జెక్టివ్గా వాడతారు. సో ఈ బిట్లు దీని మీద పడుతున్నాయి అన్నమాట. చాలా గుర్తించడం ఈజీ అని అనుకుంటాం, కానీ సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసరికి కష్టమైపోతుంది. అందువల్ల మీరు ఫస్ట్ ఈ టేబుల్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే లైన్గా మీరు ఎప్పుడైనా సరే ఒక కోడింగ్ లాగా ఐ, వి, యూ 3. నెక్స్ట్ హీ, షీ, ఇట్ ఇవి ఒక 3 అలా గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్లో ప్లోరల్ది దే ఉంటుంది. ఐ, వి, యూ, ఈ, షీ, ఇట్, దే ఇలాగా మనం గుర్తించుకోవాలన్నమాట. ఐకి సబ్జెక్ట్ కేస్ ఐ, వీకి సబ్జెక్ట్ కేస్ వి, అలాగే యూకి యూ, ఈకి హీ, షీకి షీ. సబ్జెక్టివ్ కేసులన్నీ అంటే పర్సన్స్ అన్నీ కూడా సబ్జెక్టివ్ కేసే. ఇదేంటి? పర్సన్స్, ఈ ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్లో ఈ పర్సన్స్ అన్నీ కూడా సబ్జెక్టివ్ కేసే, నో ప్రాబ్లం. అలాగే ఐకి సబ్జెక్టివ్ కేస్ ఏంటి? మీ. ఐకి సబ్జెక్టివ్ కేస్ మీ. ఊకి సబ్జెక్టివ్ కేసు అజ్. యూకి ఆబ్జెక్టివ్ కేసు యూకి ఆబ్జెక్టివ్ కేసు యూ. హీకి ఆబ్జెక్టివ్ కేసు హిమ్. షీకి హెర్. ఇట్టే. దేక్ దెమ్. చూడండి, ఐ, మీ. మనం యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు మనం ఇవి చెప్తూ ఉంటాం, ఇవి అక్కడే ఉపయోగపడతాయి. యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు ఉపయోగపడతాయి. అవి ఎక్కడ తీసుకొచ్చారా అంటే ఇదిగో ఈ టేబుల్, అంటే ఈ పర్సనల్ ప్రొనౌన్స్ కేస్ టేబుల్ నుంచి తీసుకొచ్చామన్నమాట. అందువల్ల మీరు అక్కడ కొంచెం గుర్తు తెచ్చుకోండి. షీ అనేది ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు ఏమవుతుంది? బై హెర్ అని రాస్తాం. సో ఆ విధంగా అవి ఎక్కడవంటే ఇవే. అర్థమైందా? ఐకి మీ, వీకి అజ్, యూకి యూ, హీకి హిమ్, షీకి హెర్, ఇట్కి ఇట్, దేకి దెమ్ వస్తుందని అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే ఈ పర్సనల్ ప్రొనౌన్ టాపిక్లో పొసిసివ్ యాడ్జెక్టివ్, పొసిసివ్ ప్రొనౌన్ గుర్తించమంటాడు. సో ఐకి మై పొసిసివ్ యాడ్జెక్టివ్ అయితే మైన్ అనేది పొసిసివ్ ప్రొనౌన్ అవుద్ది. చూడండి, మై, అవర్, యువర్, ఇజ్, హెర్
ఇట్స్, దేర్ ఇవేమో యాడ్జెక్టివ్స్, ఇవేమో పొసెసివ్ ప్రొనౌన్స్. మైన్, అవర్స్, యువర్స్, హీజ్, హెర్స్, దేర్స్. అయితే ఇలాగా గుర్తించమని ఆడ్ మెయిన్ అవుట్ అయినా అడగచ్చు, లేదంటే ఈ కింది వాటిలో పొసెసివ్ ప్రొనౌన్ కానిది ఏది, పొసెసివ్ యాడ్జెక్టివ్ కానిది అని డెప్త్గా అడిగితే జనరల్గా మీకు ఎక్కడ అడుగుతున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీకి పొసెసివ్ ప్రొనౌన్ ఏది అంటాడు, అవర్స్. వీకి పొసెసివ్ ప్రొనౌన్ అవర్స్. వీకి పొసెసివ్ యాడ్జెక్టివ్ ఏది, అవర్. అవర్ అంటే మాది, అవర్స్ మాదే, ఓకేనా. మా యొక్క, అవర్స్ అంటే మా యొక్క అనుకోండి. ఇక్కడ తెలుగులో అయితే ఈజీగా ఉంటుంది, ఒకసారి చూడండి చెప్తాను. మై అంటే నాది, మైన్ అంటే నాది అంటే నా యొక్క, మై అంటే నాయి, మై అంటే నాది, మైన్ అంటే నాది లేదా నా యొక్క, అవర్ అంటే మాది, అవర్స్ మా యొక్క, అలాగే యువర్ అంటే నీది, యువర్స్ నీ యొక్క, హిజ్ అంటే అతని యొక్క, రెండు హిజ్జే వాడతాం, హెర్స్ వాడతాం, ఆమెదే, ఆమెదే, ఆమె యొక్క, ఆమెదే అని ఈ మీనింగ్స్ అన్నీ కూడా ఇలాగే వస్తాయి అన్నమాట. నాదే, నా యొక్క, ఓకేనా, అలా వస్తాయి అన్నమాట. వారివే, దేర్స్ అంటే వారివి, దేర్ అంటే వారి యొక్క, ఇట్స్ తన యొక్క, హెర్ ఆమె, ఆమె యొక్క లేదా ఆమె యొక్క లేదా ఆమె, హిజ్ అతనిని, హిజ్ అతని యొక్క, హిమ్ అంటే అతనిని, హిజ్ అంటే అతని యొక్క, యువర్ అంటే యు అంటే నీవు, యువర్ అంటే నీ యొక్క, ఓకేనా, యువర్స్ పొసెసివ్ ప్రొనౌన్. ప్రొనౌన్లో చూడండి ఎస్ చేరుస్తున్నాం, ఒక్క ఐకే మైన్ రాసాం కానీ మిగతా అన్నిటికీ ఎస్ చేర్చాం, ఓకేనా. ఇలా డిఫరెన్షియేషన్తో మీరు టేబుల్ గుర్తుంచుకోవాలి. ఈ టేబుల్ మైండ్లో ఉంటే ఎటువంటి దాన్ని సరే మనం గుర్తుంచుకోవచ్చు. ఈ టేబుల్ అంతా బ్రెయిన్ పట్టేదానికంటే ఈ లైన్ అలాగా చదువుకోవాలి, ఇలా చదువుకోవాలి. ఐ, వి, యు, దే ఎలాగైతే చదివామో అలాగే హారిజాంటల్గా మీరు నేర్చుకోవాలి, హారిజాంటల్గా మీరు నేర్చుకోవాలి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, టీచింగ్ కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో అందువల్ల మీరు కొంచెం కేర్ఫుల్గా ఇలా లైన్గా గుర్తుంచుకోండి. యు ఫస్ట్ పర్సన్స్ వదిలేయండి, ఇది కాకుండా ఈ 1 2 3 4 5 ఈ 5ని గుర్తుంచుకోండి. ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్, వి, అస్, అవర్ సెల్ఫ్స్, యు, యువర్ సెల్ఫ్, ఓకేనా, యువర్స్, యువర్ సెల్ఫ్, హీ, హిమ్, హిజ్ హిమ్సెల్ఫ్, ఓకే. అలా గుర్తుంచుకోవాలి. అలాగే ప్రాక్టీస్ చేస్తే చాలాసార్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా వచ్చేస్తుంది అన్నమాట. అలాగే చూద్దాం నెక్స్ట్ ఇంకేంటంటే షీ, హెర్ సెల్ఫ్, అలాగే ఇట్స్. అలాగే దీనికి ఇట్కి పొసెసివ్ ప్రొనౌన్ అనేది ఉండదు, ఓకేనా. పొసెసివ్ యాడ్జెక్టివ్ మాత్రం ఉంటుంది, కానీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉంటుంది, ఇట్ సెల్ఫ్ అని ఉంటుంది. అలాగే దేకి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. దే దెమ్ దేర్ సెల్ఫ్, ఓకేనా. దే దెమ్ దేర్ సెల్ఫ్. సో ఇలాగా దేర్ సెల్ఫ్ లేదా దెమ్ సెల్ఫ్స్ అని పిలుస్తాం, దేర్ సెల్ఫ్ లేదా దెమ్ సెల్ఫ్స్. ఈ పర్సనల్ ప్రొనౌన్స్కి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అయినా అడుగుతున్నాడు, లేదా కింది వాటిలో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏది సింపుల్గా అడగాలంటే కింది వాటిలో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏది, కింది వాటిలో పొసెసివ్ ప్రొనౌన్ ఏది, ఇలాగా బిట్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఈ టేబులే చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్, మామూలుగా కాదు. ఈ టేబుల్ కరెక్ట్గా మీకు వచ్చినట్టయితే ఎలాంటి బిట్ అయినా సరే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ప్రొనౌన్స్లో మనం కేసెస్ చూసాం, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. ఈ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్కి వెళ్తే కొన్ని చూద్దాం. ఫస్ట్ది పర్సనల్ ప్రొనౌన్స్, ఇందాకే చెప్పుకున్నాం ఈ టేబుల్లో వచ్చింది, ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్,
అలాంటివన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్. ఇవి ఒక పర్సన్ని లేదా ఒక థింగ్ని రిఫర్ చేస్తాయి, అంటే తెలియచేస్తాయి అన్నమాట. నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్. ఇవేంటంటే ఓనర్షిప్ని తెలియచేస్తాయి. ఇదేమో ఓనర్షిప్ని తెలియచేస్తాయి. నాదే, మీదే, వారిదే అని ఓనర్షిప్ని తెలియచేస్తుంది. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. ఇప్పుడు యువర్ సెల్ఫ్, హెర్ సెల్ఫ్, ఆమె చేస్తుంది. ఐ మై సెల్ఫ్, నేనే చేస్తాను. యు యువర్ సెల్ఫ్, నువ్వే చేయాలి, నువ్వే అని అతనే, ఆమె, అతనే, ఆమె అని వస్తుందన్నమాట. నెక్స్ట్ ఎంఫాథెటిక్ ప్రొనౌన్. ఫస్ట్ ఈ 3 కాన్సెప్ట్లు చాలా ఇంపార్టెంట్, దీని మీదే బిట్లు వస్తాయి. ఓకేనా? అయితే నెక్స్ట్ చూద్దాం. ఎంఫాథెటిక్ ప్రొనౌన్. ఎంఫాథెటిక్ ప్రొనౌన్ అంటే ఇట్ ఎంఫసైజ్ ద సబ్జెక్ట్. ఎంఫసిస్ అంటేనే హైలైట్ చేయడం అన్నమాట. సబ్జెక్ట్ని హైలైట్ చేస్తుంది. ఐ మై సెల్ఫ్ డిడ్ ఇట్, నేనే చేశాను ఇది, ఈ వర్క్ని నేనే చేశాను, మీకేమైనా డౌట్గా ఉందా అంటాం. నెక్స్ట్ దాన్ని ఎంఫాథెటిక్ ప్రొనౌన్. హీ హిమ్సెల్ఫ్ మస్ట్ డూ ఇట్, అతనే చేయాలి, లేదా అతనే చేశాడు ఇది అని అంటాం. అంటే ఎంఫసైజ్ చేస్తాం, ఒత్తు చెప్తాం. ఒత్తు చెప్పడాన్ని మనం ఎంఫాథెటిక్ ప్రొనౌన్ అంటాం. మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హెర్ సెల్ఫ్, ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేవి ఎంఫాథెటిక్ ప్రొనౌన్గా ఉపయోగపడతాయి. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఇదేంటంటే స్పెసిఫిక్ థింగ్స్ని మనం పాయింట్అవుట్ చేస్తాం. ఏంటంటే దిస్ ఈజ్ ఏ పెన్, దట్ ఈజ్ ఏ కార్, దీస్ ఆర్ మై బుక్స్, దోస్ ఆర్ యువర్ బుక్స్. ఇలా మనం డెమాన్స్ట్రేట్ చేసి చెప్తాం, అంటే ఒక పాయింట్అవుట్ చేసి చెప్తాం, అలాంటివి. ఓకేనా? నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్. ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఏంటంటే ఎవరైనా సరే ఒక వ్యక్తికి కానీ ఒక వస్తువుకి కానీ లేదా ఒక ప్లేస్కి కానీ రిలేట్ అయ్యి ఉంటుంది, రిలేషన్తో కలిగి ఉంటుంది అన్నమాట. ఒక వ్యక్తికైనా హూ, వ్యక్తికైతే హూమ్, అలాగే హూజ్, ఇది కూడా వ్యక్తులకు సంబంధించింది. అర్థమవుతుందా? అలాగే విచ్, ఏదైనా ఒక వస్తువు గురించి చెప్తుంది. దట్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కూడా చెప్పొచ్చు, పర్సన్కి చెప్పొచ్చు, అలాగే ప్లేస్కి చెప్పొచ్చు. దట్, వేర్, అదొక ప్లేస్కి కూడా ఇండికేట్ చేస్తుంది. హూ, విచ్, వేర్, అలాగే హూమ్, హూజ్, ఇలాంటివి. హూమ్, హూజ్, విచ్, ఇలాంటి ప్రొనౌన్స్ అన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే ఒక వ్యక్తిని కానీ ఒక పర్సన్స్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తాయి, అలాగే ఒక రిలేటివ్ క్లాజ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఓకేనా? అంటే ఏం లేదు, ఒక వ్యక్తి గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ ఒక ప్లేస్ గురించి కానీ అక్కడ తెలియచేస్తుంది ఆ క్లాజ్ అనేది. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. సో క్వశ్చన్, ఇంటరాగేషన్ అంటే క్వశ్చన్స్ ఆడడానికి ఏమేమి వాడతాం? WH వర్డ్స్ అన్నీ కూడా ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. WH వర్డ్స్ అన్నీ కూడా ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇవి ఎందుకు చెప్తున్నామంటే విచ్ వన్ ఈజ్ నాట్ ఏ రిలేటివ్ ప్రొనౌన్, విచ్ వన్ ఈజ్ నాట్ ఎన్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్, లేదా ఐడెంటిఫై ద ఇంటరాగేటివ్ ప్రొనౌన్, ఇలాంటివి మనకి క్వశ్చన్స్ పడతాయి. చాలా సింపుల్ బిట్సే, కానీ కంగారులో మనం తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఎలాబొరేటెడ్గా నేర్చుకోవాలి, అలాగే నెమ్మదిగా నేర్చుకోవాలి. కంగారు పడిపోయి ఆన్సర్స్ పెట్టకుండా ఈజీగా ఉండేలాగా మీకు చెప్తున్నాను చూడండి. ఇంటరాగేటివ్ ప్రొనౌన్. హూ, వాట్, విచ్, హూమ్, WH వర్డ్స్ అన్నమాట. వేర్, ఇవన్నీ కూడా ఇంటరాగేటివ్ ప్రొనౌన్సే. నెక్స్ట్ ఇండెఫినిట్ ప్రొనౌన్. అసలు కరెక్ట్గా ఇది అని చెప్పలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సమ్వన్ అంటే ఎవరో తెలియదు మనకి, అలాగే ఎనీవన్, ఎవరైనా సరే, నోబడి, ఎవరూ లేరు, ఎవ్రీవన్, ఎవ్రీథింగ్, ఇలాంటివి మనం ఫలానా వ్యక్తిని ఎగ్జాక్ట్గా చెప్పలేం, డెఫినెట్గా వీళ్ళే అని చెప్పలేం. అందుకే దాన్ని మనం ఇండెఫినిట్ ప్రొనౌన్ అని చెప్తాం. ఓకేనా? అర్థమైంది అనుకుంటే డెఫినెట్గా వీరు అని మనం చెప్పలేం. సమ్వన్, ఎనీవన్, నోబడి, ఎనీబడి. ఓకేనా? దాన్ని మనం ఇండెఫినిట్ ప్రొనౌన్ అని పిలుస్తాం. నెక్స్ట్ రెసిప్రోకల్ ప్రొనౌన్. ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్ షోస్ మ్యూచువల్ యాక్షన్.
ఈచ్ అదర్, వన్ అనదర్. ఓకేనా? ఈచ్ అదర్, వన్ అనదర్. వీటిని మనం రెసిప్రోకల్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా, ఓకేనా, వీళ్ళిద్దరు కూడా వన్ అనదర్ అని పిలుస్తాం. వీళ్ళిద్దరు కూడా ఒక పని చేస్తారు లేదా మ్యూచువల్గా అండర్స్టాండింగ్గా ఉంటారు, ఒకరికొకరు జంటగా ఉంటారు, తోడుగా ఉంటారు. ఇలాంటి వాక్యాలు వచ్చేటప్పుడు చెప్తామన్నమాట. ఈచ్ అదర్, అగ్రీ ఈచ్ అదర్. ఒక విషయం పైన వాళ్ళిద్దరు కూడా అగ్రిమెంట్ అయ్యారు. సో అలాంటి సందర్భాన్ని మనం వన్ అనదర్, ఈచ్ అదర్, ఇలాంటి సందర్భాన్ని మ్యూచువల్ యాక్షన్ అంటాం. అది రెసిప్రోకల్. చాలా ఇంపార్టెంట్. ఈ రెసిప్రోకల్ మీద బిట్స్ అడిగి ఉన్నాడు ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకో 2-3 ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్లో డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే ఈచ్, ఎయిదర్, నెయిదర్. ఓకేనా? ఈచ్ అంటే ప్రతిదీ, నెయిదర్ ఏదో ఒకటి, నెయిదర్ ఏది లేదు అని వస్తాయి. అంటే రిఫర్స్ టు ద మెంబర్స్ ఇండివిజువల్లీ. ఒక్క పర్సన్ని మాత్రమే చెప్తే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని పిలుస్తాం. ఒక ఇండివిజువల్గా ఇండికేట్ చేస్తాయి. అలాగే నెక్స్ట్ రెసిప్రోకల్ ఇందాక అయిపోయింది. ఇది రిలేటివ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. సో హూ, విచ్, వాట్ రిలేటివ్ గాను పనిచేస్తుంది, అలాగే ఇంటరాగేటివ్ గాను పనిచేస్తుంది. జస్ట్ ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, చూడండి. ఈ హూ, వాట్, విచ్, హూమ్ ఇవన్నీ కూడా హూ, విచ్, వాట్ వీరన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్ గాను పనిచేస్తాయి. అలాగే చూడండి ఇంకేంటి దేనికి పనిచేస్తాయి? ఇంటరాగేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్ ప్లస్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ గాను రెండిట్లో కూడా పనిచేస్తాయి అన్నమాట. హూ, విచ్, వాట్, హూమ్, వేరు, ఇలాంటివి. నెక్స్ట్ సిస్టమ్ హ్యాంగ్ అయింది. సో ఇప్పటి వరకు మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, రెసిప్రోకల్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇదంతా కూడా ఎక్కడ చూసినా సరే ఏదో ఒక ప్రొనౌన్ కనబడుతూనే ఉంటుంది మనకి. అందువల్ల అది ఏ రకమైన ప్రొనౌన్ అనేది డెప్త్గా అడిగితే ఇట్లా ఉంటాయి. చాలా ఈజీ. పర్సనల్ ప్రొనౌన్ అంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడేవి, అది కూడా ఐ, వి, యు, దే అనే పర్సన్ని తెలియచేస్తాయి. పొసిసివ్ వాళ్ళకి ఓనర్షిప్ని తెలియచేస్తాయి. రిఫ్లెక్సివ్ సో వాళ్ళే సబ్జెక్ట్ చూస్తే వాళ్ళే చేశారని కనిపిస్తుంది, నేనే చేశాను, వారే చేశారని రిఫ్లెక్సివ్ అవుతాయి. ఎంపాథటిక్ వాళ్ళ గురించి ఎక్స్ట్రా ఒత్తి చెప్తాం, నేనే చెప్తాను. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఎంపాథటిక్ ప్రొనౌన్ రెండు కూడా ఒకేలాగా ఉంటాయి అన్నమాట. రిఫ్లెక్సివ్, ఎంపాథటిక్ అనేది. నెక్స్ట్ రిలేటివ్, ఆ పర్సన్ కానీ ప్లేస్ కానీ రిలేషన్ కలిగి ఉంటారు, ఆ ప్రొనౌన్తో రిలేషన్ కలిగి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హూ ఈజ్ దిస్ పర్సన్ ఈజ్ ఏ సినీ యాక్టర్ అని అంటాం. నెక్స్ట్ ఇంటరాగేటివ్, అదే హూ పర్సన్, ఆ హూ తోటే కదా మనం క్వశ్చన్ చేసాం అంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కూడా దాన్నే అంటాం. ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటే ఖచ్చితంగా వీళ్ళే అని చెప్పలేము, సమ్ వన్, ఎనీ వన్, సమ్ అదర్, నోబడి, ఎవ్రీథింగ్, ఎవ్రీ వన్, ఇలాంటివన్నీ కూడా మనకి ఇండెఫినిట్ ప్రొనౌన్. రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే ఇద్దరు ఉంటారు, వాళ్ళని మ్యూచువల్ యాక్షన్ ఉంటుంది అన్నమాట. ఇద్దరు యాక్షన్ అక్కడ కనిపిస్తుంది, మ్యూచువల్ యాక్షన్. వాళ్ళిద్దరూ ఒక విషయం పైన అగ్రీ అయ్యారు, లేదా వాళ్ళిద్దరు కలిసి ఈ పని చేశారు. ఓకేనా? ఇలాంటివి మనం రెసిప్రోకల్ ప్రొనౌన్స్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటే ఈచ్ అదర్
సారీ, ఒక సింగిల్ ఇండివిజువల్ మెంబర్ గురించి తెలియజేస్తారు. రిఫర్స్ టు ఏ సింగిల్ ఇండివిజువల్ మెంబర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఈచ్, నెయిదర్, ఎయిదర్, ఎవరో ఒకరే, ఎయిదర్ హీ ఆర్ హీ విల్ అటెండ్ ద పార్టీ. నెయిదర్ ఐ నార్ మై బ్రదర్, neither my brother nor I, neither my brother nor I did not attend. ఎవరు కూడా అటెండ్ అవ్వలేదు అనంటే ఎవరో ఒకరి గురించే. ఈచ్ వన్ ఆఫ్ యూ, అందరు కూడా మస్ట్ స్టడీ వెల్, అందరు కూడా బాగా చదువుకోవాలి అంటాం. అందరి గురించి చెప్పట్లేదు, ఈచ్ వన్ ఆఫ్ యూ, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఓకేనా, ప్రతి ఒక్కరికి పేరు పేరుని చెప్తున్నాను, ఈచ్ వన్ ఆఫ్ యూ అని పిలుస్తాం. సో ఇది ప్రొనౌన్ యొక్క ఎక్స్ప్లెనేషను. ఈ ఎక్స్ప్లెనేషన్లో మీరు ఏం నేర్చుకున్నారంటే ప్రొనౌన్ డెఫినేషను, అది యాంటీసిడెంట్గా పనిచేస్తుంది, అలాగే అగ్రిమెంట్తో కూడి ఉంటాయి, అలాగే పర్సన్స్ కేసెస్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనేది నేర్చుకున్నారు. ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి, ఇది ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ యూ, ఓకేనా, యూ. నెక్స్ట్ థర్డ్ పర్సన్ అంటే ఈసీ ఇట్, అది థర్డ్ పర్సన్. అది సింగులర్ నేర్చుకోవాలి, ప్లూరల్ నేర్చుకోవాలి. మనం టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ నేర్చుకున్నారు. అలాగే పర్సనల్ ప్రొనౌన్స్ కేస్ టేబుల్ కూడా నేర్చుకున్నారు. ఈ కేస్ టేబుల్ చాలా ఇంపార్టెంట్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ టేబుల్ అన్ని కూడా. ఓకేనా, నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. ఎవ్రీవన్ బ్రాట్ డాష్ లంచ్ విత్ దెమ్. ఎవ్రీవన్ బ్రాట్, ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క లంచ్ బాక్స్ తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క అనాలి మనం. ఓకేనా, వారి యొక్క లంచ్ బాక్స్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. ఈచ్ ఆఫ్ ద బాయ్స్, చెప్పండి, ఈచ్ అంటే ఒక్కరు, హ్యాజ్ రావాలి, హ్యావ్ తప్పు వస్తుంది అనమాట. ఓకేనా, హ్యావ్ తప్పదు. ఈచ్ అంటే ఈచ్ ఆఫ్ అంటే ఏం చెప్పాను, సింగులర్ అని చెప్పుకున్నాం మనం, టేబుల్లో సింగులర్ అని చెప్పుకున్నాం. సో హ్యాస్ డన్ దేర్ డ్యూటీ, హ్యాస్ డన్ హిజ్ డ్యూటీ అనాలి, దేర్ కాదు కదా. ఈచ్ ఆఫ్ ది పాయింట్ సింగులర్, ఇక్కడ దేర్ అనేది రాంగ్ ఉంది. సో ఈ విధంగా మనం ఒక బిట్ని అనాలిసిస్ చేయగలగాలి. అర్థమవుతుంది అనుకుంటా. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్. థర్డ్ బిట్ చూడండి, చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్ అడిగాడు. చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్. నెయిదర్ రమేష్ నార్ సురేష్. నెయిదర్ నార్ అంటే ఇందాకే చెప్పాను మీకు, ఏంటని, సింగులర్ అని. బ్రాట్ సింగులర్ ఉన్నది, దేర్ తప్పు. మరి రమేష్, సురేష్ అనేది అబ్బాయిలు కనుక హెర్ తప్పు, ఇట్స్ తప్పు. చూసారా, సో 3 రాంగ్లు ఉన్నాయి, ఒకటే రైట్ ఉంది. హిజ్ బుక్ అనేది రైట్ అన్నమాట. ఎందుకు కాదు అనేది మనం కూడా నేర్చుకోవాలి. సో నియరెస్ట్ సబ్జెక్ట్కే అగ్రి అవుతుంది ప్రొనౌన్. నెక్స్ట్ ఫోర్త్ బిట్, వన్ మస్ట్ రెస్పెక్ట్ ఎల్డర్స్. ప్రతి ఒక్కరు కూడా ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ చేయాలంటే ఎవరు రెస్పెక్ట్, వాళ్ళ పెద్దలను గౌరవించాలి. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పెద్దలను గౌరవించాలి. వన్ మస్ట్ అంటే వన్ అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అందరూ వాళ్ళ యొక్క పెద్దవాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి. జెండర్ న్యూట్రల్ ప్రొనౌన్ అయినప్పుడు ఇలాంటివి వాడతాం అన్నమాట. నెక్స్ట్ 5వ బిట్ చూద్దాం. దిస్ బుక్ ఈజ్ డాష్, కామా ఉంది చూడండి, ఇక్కడ కామా ఉంది. నాట్ యువర్స్, నీది కాదు, ఇది నాది. దిస్ బుక్ ఈజ్ మైన్. చూడండి, నాది అని అనడానికి ఏమంటాం, మైన్ అంట. మై సెల్ఫ్ అంటే నేనే చేశాను, అది కాదు, ఇక్కడ రిఫ్లెక్సివ్ అడగలేదు. దిస్ బుక్ ఈజ్ మై సెల్ఫ్ అనకూడదు, దిస్ బుక్ ఈజ్ మైన్ అనాలి. ఓకేనా, నాది. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ద ఎర్రర్. ఈజ్ వన్ ఆఫ్ ద బాయ్స్ హూ నెవర్ ఫర్గెట్స్ డాష్ లెసన్స్. ఎర్రర్ కానీ లేకపోతే ఇక్కడ ప్రొనౌన్ ఇచ్చాడు, ఎర్రర్ అని కాదు. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బాయ్స్ హూ నెవర్ ఫర్గెట్స్. హీ లెసన్ అనకూడదు కదా, హిజ్ లెసన్ అనాలి. ఇక్కడ రాంగ్, వన్ ఆఫ్ దోస్ అనకూడదు.
సో హిజ్ లెసన్, ఓకేనా, హిజ్ లెసన్ అనేది రాయాలి. హీఈస్ వన్ ఆఫ్ ద బాయ్, అతని గురించే చెప్తున్నాడు కావున ప్రొనౌన్ ఏమవుద్ది, హిజే వస్తుంది, హిజే వస్తుంది. ఓకేనా, ప్లూరల్ ప్రొనౌన్ రాదు, అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్ ఆఫ్ దోస్ అనేది అది ఆబ్జెక్ట్స్కి వాడతాం. ఓకేనా, సో ఇక్కడ హిజ్ లెసన్స్, అలాగే ఇంకోటి ఏం వాడచ్చు అంటే దేర్ లెసన్స్. ఈజ్ వన్ ఆఫ్ ద బాయ్స్ హూజ్ నెవర్ ఫర్గెట్ దేర్ లెసన్స్. ఇక్కడ కొన్నిసార్లు ఇక్కడ కరెక్ట్ ఫార్మ్ ఏంటంటే దేర్ లెసన్స్ అని ఇచ్చాడు. హిజ్ లెసన్, అతని గురించి అయితే హిజ్ లెసన్. ఈచ్ వన్ ఆఫ్ బాయ్స్, ప్రతి ఒక్కరు అయితే దేర్ అని వాడతాం. ఓకేనా, నెక్స్ట్ ద టీచర్ ఆస్క్డ్ రాహుల్, the teacher asked Rahul and Dash to stand up. Rahul and me, చూడండి, రాహుల్ అండ్ మీ, నాకు రాహుల్కి అడిగాడు, నన్ను రాహుల్ని అడిగారు టీచర్ టు స్టాండ్ అప్. రాహుల్ అండ్ మీ ఇదేంటంటే ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ వెర్బ్. వెర్బ్ కాదు, ఇక్కడ ప్రొనౌన్. టీచర్ ఆస్క్డ్ రాహుల్ అండ్ మీ, నన్ను రాహుల్ని నిలబడమని అడిగారు అంతే. మై సెల్ఫ్ అంటే నేనే, ఇక్కడ మై నాకు అని కాదు, నేను అని రాయకూడదు. రాహుల్ అండ్ ఐ చెప్పేటప్పుడు మాత్రం రాహుల్ అండ్ ఐ అనాలి. రాహుల్ అండ్ ఐ స్టాండప్ అయ్యాము అంటే నిల్చున్నాము అంటాం. అలా కాకుండా టీచర్ అడిగింది అని చెప్తున్నాము. ఇక్కడేమో ఇండైరెక్టివ్ సెంటెన్స్లో ఉంది, అందువల్ల మీ అనేది మనకి ఆబ్జెక్టివ్ కేస్ రాయాలి. ఐకి ఆబ్జెక్టివ్ కేస్ మీ, ఇందాకే నేర్చుకున్నాం. నెక్స్ట్ బిట్, fill in the blanks. She blamed Dash for the mistake. She blamed Dash for the mistake. She blamed, తప్పు చేసిందని తనకు తానే ఏం చేసింది, బ్లేమ్ చేసుకుంది. హెర్ సెల్ఫ్ అనాలి కదా. షీ బ్లేమ్డ్ హెర్ సెల్ఫ్, తనకు తానే తప్పు చేసిందని నిందించుకుంది. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నెక్స్ట్ బిట్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందులో ఇట్ ఈజ్ మీ హూ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇట్ ఈజ్ ఐ అనాలి, ఇట్ ఈజ్ మీ అనకూడదు, ఇట్ ఈజ్ ఐ అనాలి. ఇట్ ఈజ్ ఐ అనాలి, ఇట్ ఈజ్ ఐ అనాలి మనం. ఇట్ ఈజ్ ఐ హూ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇట్ ఈజ్ ఐ హూ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇట్ ఈజ్ ఐ మాత్రమే ఆన్సర్లో ఉంటాయి. ఇందులో మనం ఏంటి తప్పు, ఆప్షన్ బిలో ఇట్ ఈజ్ ఐ హూ యామ్ అని రాకూడదు, ఇట్ ఈజ్ ఐ హూ ఈజ్ అని అనరాదు. ఏది అనాలి అనేది మనం చూసుకోవాలి. ఇట్ ఈజ్ ఐ హూ యామ్ రెస్పాన్సిబుల్. ఇక్కడ ఐ యామ్ రెస్పాన్సిబుల్, ఐ యామ్ ద రెస్పాన్సిబుల్, అందువల్ల యామ్కి కరెక్ట్ ఇచ్చాడు అనమాట. ఐ యామ్కి రెస్పాన్సిబుల్. ఇట్ ఈజ్ ఐ హూ ఈజ్ రెస్పాన్సిబుల్, ఇది కరెక్ట్గానే ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఇక్కడ యామ్ ఇచ్చాడు కనుక దీన్ని మనం తీసుకుంటాం. నెక్స్ట్ బిట్, చూద్దాం. చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్. చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్. లెట్ యూ అండ్ డాష్ ట్రై వన్స్ అగైన్. లెట్ యూ అండ్ ఐ, ఇక్కడ చూడండి డైరెక్ట్ నువ్వు నేను ట్రై చేద్దాం. అది ఇందాకట్లాగే, ఇది ఇండైరెక్ట్లో లేదు, డైరెక్ట్గా ఉంది కనుక యూ అండ్ ఐ. లెట్ యూ అండ్ ఐ ట్రై వన్స్ అగైన్. డైరెక్ట్గా అలా ఉంటే మనం పర్సనల్ ప్రొనౌన్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఐ అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక రూల్ ఉంది. థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్. థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్, ఇది రూల్ అన్నమాట. మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ థర్డ్ పర్సన్ రాయాలి, నెక్స్ట్ సెకండ్ పర్సన్ రాయాలి, తర్వాత ఫస్ట్ పర్సన్ రాయాలి, లేదా మాట్లాడాలి వాళ్ళ గురించి. మై బ్రదర్ అండ్ ఐ వెంట్ టు మార్కెట్ అంటాం.
మై ఫాదర్, మై మదర్, మై బ్రదర్ అండ్ ఐ వెంట్ టు మార్కెట్. ఇలా మనం రాయాలన్నమాట. సో దాన్ని కాంపౌండ్ సబ్జెక్ట్స్ అంటాం. సబ్జెక్టివ్. ఈ కాంపౌండ్ సబ్జెక్టివ్ కేస్ ఏంటంటే థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు లేదా చెప్పేటప్పుడు ఇలా వరుస క్రమంలోనే రాయాలి. థర్డ్ పర్సన్ రాసిన తర్వాత సెకండ్ పర్సన్ రాయాలి, సెకండ్ పర్సన్ తర్వాత ఫస్ట్ పర్సన్ని రాయాలి. అందుకే చూడండి, యు సెకండ్ పర్సన్ కనుక నెక్స్ట్ ఐ వస్తుంది అనమాట. ఓకేనా? అందువల్ల ఐ కరెక్ట్ ఆన్సర్. సో ఇవి 10 MCQs బిట్స్. ఇంకా బిట్స్ ఉన్నాయి. ప్రాక్టీస్ చేయడానికి ఇదే పీడిఎఫ్ని మీరు పీడిఎఫ్ కావాలి అని కామెంట్ చేస్తే నేను దీన్ని చూడండి 50 MCQs బిట్స్ ఈజీగా ఆన్సర్స్ కూడా లాస్ట్ పేజీలు ఇచ్చాను. మీకు చెక్ యువర్ నాలెడ్జ్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఇస్తున్నాను. మీరు పీడిఎఫ్ అనే అడిగితే పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఒక 5 బిట్స్ మీరు ఆన్సర్ చేసి కామెంట్స్లో పెట్టండి. ఎవ్రీవన్ మస్ట్, ఫస్ట్ బిట్, ఎవ్రీవన్ మస్ట్ బ్రింగ్ డాష్ ఐడెంటిటీ కార్డ్. ఓకేనా? నెక్స్ట్ బిట్, ఈచ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ హ్యాస్ సబ్మిటెడ్ డాష్ అసైన్మెంట్. నెయిదర్ ఆఫ్ ద బాయ్స్ డిడ్ డాష్ హోంవర్క్. నెక్స్ట్, ద పెన్ ఈజ్ డాష్. ద టీచర్ ప్రైజ్డ్ రాణి. ఒక 5 బిట్స్కి మీరు ఈ 5 బిట్స్ కూడా ఆన్సర్స్ కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో లైక్ చేస్తే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో కంటెంట్ ఎలాంటి మంచి మంచి కంటెంట్తో, ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్తో మీకు విత్ MCQస్తో వీడియోస్ తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది నా ఛానల్ చూస్తున్నారు. సో అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను.